ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సాధారణంగా ఏ ఎన్నికైనా రాజకీయ పార్టీ యొక్క ఆర్థిక విధానాలతోని ఎన్నికలు ముందుకు పోవడం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా భారతీయ జనతా పార్టీ మరి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక విధానం లేకుండా కేవలం సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతుంది తప్ప ఇలా గ్రామీణ ప్రాంతం అంటే ప్రధానంగా రైతాంగం ఉంటుంది. ఇలా రైతాంగానికి సంబంధించి ఏం కావాలి, వాళ్ళకు కాలనీలు కావాలి, కరెంటు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పింపజేయబడదు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అట్లాగే ఇస్తుందో రైతాంగానికి వాళ్ళ కిసాన్కి ఆమ్దాని దోగునా కరుంగా అంటారు. ఇలా కిసాన్కి ఆమ్దాని దోగునా కరుంగా పక్కన పెట్టండి. గత 10 సంవత్సరాల కాలంలో పెట్టుబడి రెట్టింపు కావడంతో రైతు ఏదైతుందో అప్పుల ఊబులకి పేరుకుపోయింది. అప్పుల ఊబులకి పూరుకుపోవడంతో ఏమైపోయింది, రుణమాఫీ కావాలని కోరుకుంటారు. అదే భారతీయ జనతా పార్టీ రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పంటే ఇది సాధ్యం కాదు అంటే, అదే బడా వ్యాపారవేత్తలు అందాని అమ్మాయి లాంటి వారికి లక్షల కోట్లు ఎన్పీ అకౌంట్ల నెపంతో మాఫీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2008-9లో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసింది. ఇవాళ కూడా 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రాబోయే కాలంలో బై 15th ఆగస్టు రుణమాఫీ చేసే విధంగా కార్యక్రమాన్ని ప్రకటించిందని చెప్పండి. ఇలా వ్యవసాయ రంగాన్ని చూసినా ఇలా వ్యవసాయ కూలీలుండే వాళ్ళ పని లేని సమయంలో పని చూపెట్టిన భావనతోని ఉపాధి హామీ కూలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కార్యక్రమంతోనే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఉపాధి పొందగలుగుతారు. దాన్ని మరింత బలోపేతం చేయాలి. దాని బదులు ఏం చేస్తుండ్రు, నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని చెప్పండి. మీకు 22-23లో 80,000 కోట్ల బడ్జెట్ ఉంటే 23-24లో 70,000 కోట్లు చేసిండ్రు. ఇలా 24-25లో 62,000 కోట్లు చేసిండ్రు. క్రమేపీ కుదిస్తుండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతిరోజు కనీసం ₹400 కూలి గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని సంకల్పించిందని చెప్పండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బీడీ కార్మికులు ఉంటారు ఎక్కువ. బీడీ కార్మికులకు సంబంధించి బీడీ పరిశ్రమను కేవలం ఆదాయ మార్గంగానే ఎంచుకుంటుంది భాజపా. కానీ బీడీలు చేసే ఆడబిడ్డల సంక్షేమం గురించి ఏ విధమైన ఆలోచన లేదు. వీళ్ళ బీడీలు చేసే ఆడబిడ్డకు పెన్షన్ సౌకర్యం అనుకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా గత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ 2014 కట్ ఆఫ్ డేట్ అని పెట్టి ఆంక్షలతో అమలు చేసేది. ఇలా మేమేదైతుందో ఏ విధంగా కట్ ఆఫ్ లేకుండా ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యమే గాని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యమే గాని, ₹500 ఏదైతుందో గ్యాస్ సిలిండర్ పంపిణీ కానీ ఇవి కూడా భాజపా పాలిత రాష్ట్రాలలో అమలు లేదు. ఎకనామిక్ పాలసీ ఉండాలి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా నీ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమం తోడ్పడే విధంగా ఉండాలి. అవి ఇవి లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. అద్దపాలకి ఇంకో పాలసీ లేదు. వీళ్ళ మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మిత్రుడు అరవింద్ గారు పోయిన ఎన్నికలు 2019లో ఏం చెప్పిండు, 5 రోజుల్లోనే పసుపుడు తెస్తానండి. 5 రోజులు పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేస్తాడు, ఎర్రజొన్నలకు మద్దతు ప్రకటింపజేస్తా అని చెప్పన్నాడు. 5 రోజులు కాదు, 5 సంవత్సరాలు గడిచింది. ఇవాళ ఏం చెప్తున్నాడు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పాటు చేస్తా అని చెప్పండి. ఇదే మాట 5 సంవత్సరాల క్రితం చెప్పిండు. అగైన్ ఇది రిపీటింగ్. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం అని చెప్పి అంటున్నాడు. గత 2019లో ఇదే మాట చెప్పిండు, నేను 100 రోజుల్లో ఆరంభం చేస్తా అని చెప్పాను. ఇప్పుడేమంటుండు, మేము కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో ఆరంభింపజేసినాం, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నీకెందుకు నాయన, మేము ఆల్రెడీ కార్యాచరణ రూపొందించినాం. ఇలా బై 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో ఇటు బోధేనే గాని, మెట్పల్లి గాని, ముంబోజిపల్లి గాని మొత్తం చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబోతున్నాం. ఇలా బ్యాంకు చెల్లించాల్సినటువంటి ఒక బకాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే 43 కోట్లు విడుదల చేసి ఇలా బ్యాంకు చెల్లించాల్సినటువంటి ఒక బకాయిలు వీళ్ళు చెల్లింపు చేస్తుందని చెప్పండి. ఇట్స్ అన్ ఇండికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి కట్టుబడి ఉందని చెప్పడానికి అని చెప్పండి. అరవింద్ గారు ఎట్టుంటారు అనేది ఎన్నికల్లోనే కనబడతాడే. ఎన్నికలైనా కనబడాడు ఆయన. మనకు కావాల్సింది
ఎన్నికలకు పరిమితమే కాదు, ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉండే ఒక అభ్యర్థి కావాలని చెప్పండి. నేను ఇంతవరకు ఏదైతే శాసనసభ్యుడిగా నా సేవలు అందింపజేసిన, ప్రస్తుత శాసన మండలి సభ్యుడిగా నేను సేవలు అందింపజేస్తున్నా, భవిష్యత్తులో పార్లమెంట్ అభ్యర్థి గెలవడంతో ఏదైతుందో 24/7 ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ మంత్ ప్రతి మాసం ప్రతి నియోజకవర్గ పర్యటన చేయబడే విధంగా ఏదైతుందో ప్రతి కాల కార్యాలయాలు ఆరంభింపజేస్తానని చెప్పండి. ప్రజానికానికి అందుబాటులో ఉంటే అక్కడ ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారం చూడపడతాని చెప్పంటారు. ఇక్కడ మీకు ఏదైతే లక్కంపల్లి సెల్స్ మన హార్మోన్ నియోజకవర్గానికి సంబంధించి లక్కంపల్లి సెల్స్ ఆనాడు 2014 పూర్వం ఏదైతుందో సెజ్ స్థలాన్ని సేకరింపచేసి ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 10 సంవత్సరాలు గడిచింది. రాష్ట్రం గాని కేంద్రం గాని హార్మోన్ ఎట్లుంది గట్లుంది తప్ప ఒక అడుగు కూడా ముందు పడలేని చెప్పంటారు. రేపు ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే గాని చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడడంతో పాటుగా లక్కంపల్లి సెల్స్ మీకు రాబోయే సంవత్సర కాలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతారని చెప్పండి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.